ఎవరైనా కానీ ఈ మెడిసిన్స్ వాడుకుంటా కీమాలు ఎక్కించుకుంటే మంచిగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనం ఇంట్లో పని చేసుకోవచ్చు, మనకి ఏ డౌట్ ఉండదు, అంతా మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను అలోపతి అండ్ ఇది రెండు సైమల్టేనియస్గా వాడుతున్నాను. బాగా ఉన్నాను. ఆకలి అవ్వడం కానీ నా పనులు నేను చేసుకోవడం బెటర్ పొజిషన్లో ఉన్నాను. ఈ పునర్జన్ మెడిసిన్ తీసుకుంటూ కీమో స్టార్ట్ చేసినందాక వండర్ ఏంటంటే మా మమ్మీకి వామిటింగ్స్ కాలే, ఏ సైడ్ ఎఫెక్ట్స్ కాలే. కోలన్ క్యాన్సర్ అన్నారు. కోలన్ క్యాన్సర్ న్యూరో ఎండోక్రైన్ వన్ సైడ్ బాగా పెయిన్ అన్నారు మేడం. సిటీ స్కాన్ అవన్నీ స్కాన్స్ ఇంజెక్షన్ లాగా వేస్తున్నారు. అది కూడా ఎక్కువ పనిచేయదు. వాళ్ళు ఆల్టర్నేట్ అసలు ఏం తినలేదు, బాగా వీక్ అయిపోయింది. ఈ మెడిసిన్ వాడినప్పుడు మా ఫాదర్ పేరు మైసయ్య, మంచిర్యాల నుంచి వచ్చినాము. ఏజ్ 65 అబవ్ ఉంటుంది. కోలన్ క్యాన్సర్ అన్నారు. కోలన్ క్యాన్సర్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అని చెప్పారు. అప్పుడు ఒక వన్ సైడ్ బాగా పెయిన్ అన్నారు మేడం. సిటీ స్కాన్ అవన్నీ స్కాన్స్ చేయించినాము. చేపిస్తే బయటకు రాలేదు. మళ్ళీ డ్యూటా పెట్ సిటీ స్కాన్ చేపిస్తాము. చేపిస్తే అప్పుడు లోపల క్యాన్సర్ కణాలు ఉన్నాయని చెప్పి బయాప్సీ చేశారు. లివర్ కూడా బయాప్సీ చేశారు. చేస్తే క్యాన్సర్ ఉంది లోపల, న్యూరో ఎండోక్రైన్ అని చెప్పి చెప్పారు మేడం. కోలన్లో ఉంది, నరాలలో ఉంది అని చెప్పి అన్నారు. దానివల్ల మేము యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చినాము. 4th టైం అయిపోయింది. ఇప్పుడు 5th టైం మెడిసిన్ కోసం అంటే యూట్యూబ్లో చూస్తే ఇక్కడికి వెళ్ళమని అన్నారు. ఇక్కడికి ఒకసారి వాడినాము. వాడితే అప్పటిదాకా అసలు ఆకలి లేకుండే, అసలు ఏం తినలేదు, బాగా వీక్ అయిపోయింది. ఈ మెడిసిన్ వాడినప్పుడు బాగా అయింది, మంచిగా అయింది. ఆకలి పెరిగింది. మళ్ళీ పాతగా ఎట్లా ఉండడం అట్లా అయిపోయింది. మంత్లీ ఒక కీమో ఇంజెక్షన్ లాగా వేస్తున్నారు. అది కూడా ఎక్కువ పనిచేయదు, వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకోండి అని చెప్పి అన్నారు మేడం. అంటే మేము ఇది వాడిన తర్వాత మళ్ళీ డ్యూటాపెట్ సిటీ చేయించాం మేడం. చేపిస్తే అప్పుడు మెయిన్ ఆర్గాన్స్ మీద ఉన్నదని అన్నారు అప్పుడు ఫస్ట్ టైం. ఇది వాడిన తర్వాత తగ్గిపోయింది. అంటే సరే అప్పటి నుంచి ఇదే కంటిన్యూ చేస్తున్నాం. కానీ మధ్యలో ఒక్కసారి గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినందుకు మళ్ళీ కొంచెం డీల్ అయ్యింది మేడం. మన వాళ్ళని కూడా అడిగితే ఏమన్నారు, అది ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు మాత్రం గ్యాప్ ఇవ్వండి, తర్వాత ఒక 2 days తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయండి అన్నారు. ఇక అది కూడా వాళ్ళు ఏమన్నా ఒక 25% అది యూజ్ ఉంటుంది అని డాక్టర్ చెప్పారు మేడం. అందుకోసమే అది వాడుకుంటూ ఇది వాడుతున్నాం. 2024 నవంబర్ నుంచి ఇది మాకు స్టార్ట్ అయింది మేడం. మా ఫాదర్కి గవర్నమెంట్ ఐటీఐలో అటెండర్గా చేసి రిటైర్ అయ్యింది మేడం. రిటైర్ అయ్యిండు. అయితే ఇది కూడా అడిగారు మేడం అంటే కొంతమంది సార్లు, అంటే మా ఫాదర్కి ఇంట్లో కొంచెం ప్రెషర్, అంటే అది మెంటల్గా బాగా అదే ఆలోచన పెట్టుకొని అదే ఎప్పటికీ అనుకుంటుండేవారు. బాగా ఏదైనా రంజి పెట్టుకున్నారా, అది పెట్టుకున్నారా అని కూడా అడిగింది మేడం. అడిగితే అవును అని అన్నారు. దానివల్ల కూడా ఇట్లాంటి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి అన్నారు మేడం. క్యాన్సర్కి సంబంధించి స్ట్రెస్ కూడా ఒక మెయిన్ రీజన్ అని చెప్పి నాకు అర్థమైంది మేడం. డాక్టర్స్ కూడా అదే అన్నారు. మా ఏరియాలో చాలా మందికి క్యాన్సర్ ఉంది మేడం. లివర్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ అవన్నీ ఉంటే నేను వాళ్ళందరికీ నేను తీసుకెళ్ళిన కార్డు చూపెట్టి మరి వాళ్ళకి అడ్రస్ చెప్పి పంపిస్తున్నాను మేడం. చాలా మంది నెక్స్ట్ డ్యూటాపెట్ సిటీ రాశాను మేడం. మళ్ళీ 1 month తర్వాత అది స్కాన్ చేయించుకొని రమ్మని చెప్పారు. అప్పుడు ఈ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ స్కాన్ చేయించుకొని వస్తాను.